మనం తిన్నా తరగని ఆస్తులు కూడబెట్టి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే, నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, తనకి నేను ఏం సంపాదించి పెట్టక్కర్లేదు, నా కష్ట సంపాదన అంతా కూడా సమాజానికే ఉపయోగపడాలన్న ఈ మహానుభావులు నిజంగా పాదాభివందనాలన్నా. అశోక్ లేడా? ఓకే, ఇప్పుడు మాధవరెడ్డి అన్న వందే మాతరం ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి, భారత వికాస సంఘం అనేది జాతీయ స్థాయిలో మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఈ విధంగా సమాజం కోసం పనిచేస్తున్నటువంటి ఎంతో మందిని దేశవ్యాప్తంగా ఒకటిగా వచ్చి ముందుకు నడిపిస్తున్నటువంటి సంస్థ. అదేవిధంగా జనవరి 26 నుండి సేడంలో అతి పెద్ద కార్యక్రమం భారత వికాస సంఘం నిర్వహిస్తున్నది. 9 రోజుల పాటు భారీ స్థాయిలో దాదాపు 25-30 లక్షల మంది అందులో ప్రజలు భాగస్వాములు అవుతున్నారు. చాలా మంది ప్రముఖులు కూడా ఆ కార్యక్రమానికి వస్తున్నారు. ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నింటినీ కూడా భారత వికాస్ సంఘం నిర్వహిస్తున్నది. దానికి నేషనల్ కన్వీనర్ గా మాధవరెడ్డి అన్న మన తెలుగు వ్యక్తి ఉండడం అనేది చాలా మనందరికీ ఆనందదాయకమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ సంఘమిత్ర ఆలోచన కూడా మాధవరెడ్డి అన్నదే. ఇప్పుడు మాధవరెడ్డి అన్న ఇప్పుడు క్లుప్తంగా మాట్లాడతారు, మీరు అందరూ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒక ప్రాపర్ డైరెక్షన్ అనేది మాధవరెడ్డి అన్న చివరిలో మనకు చేస్తారు. కార్యక్రమం సాయంత్రం 5 గంటల దాకా కొనసాగుతుంది. రమణన్న మంచి ఆతిథ్యం ఇచ్చారు, మంచి భోజనాలు ఉన్నాయి. అందరూ కూడా ఇంకా భోజనం సమయానికి చాలా మంది మనతో యాడ్ అవుతారు కూడా. అందరూ కూడా ఉండి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని మీ పనిని గురించి తెలిపి వెళ్ళాల్సింది కోరుతున్నాం. తర్వాత వచ్చిన వాళ్ళు స్టార్టింగ్ లోనే మీ పేరు నెంబర్ చెప్పేయండి. లేదు నెంబర్ చెప్పకపోయినా అక్కడ రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి స్కాన్ చేసి మీ అందరికీ కూడా పంపుతాం. మీకు అందరికీ కూడా నోట్ ప్యాడ్లు పెన్లు ఇచ్చాం కాబట్టి అందరి పేర్లు, వాళ్ళ సంస్థ, వాళ్ళ నెంబర్ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. అన్న ప్లీజ్. వేదిక ముందున్న పెద్దలందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది కొద్దిగా ఇన్ఫార్మల్ మీటింగే. మామూలుగా నేను ఎప్పుడు దీంతో స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే అది మనసు కొద్దిగా అంత హత్తుకుంటుందని. అది బాగుండదు ఎగ్జాంపుల్ అయినా కూడా అదే స్టార్ట్ చేస్తాను.